శంబాల. ఈ సినిమా చూసాక ఆది సాయి కుమార్కి ఈ సినిమా ఫ్లాప్స్కి బ్రేక్ పడి హిట్టు పడిందని చెప్పుకోవచ్చు. ఆది సాయి కుమార్ ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ప్రేమ కావాలి, లవ్లీ తర్వాత ఈ సినిమా ఉండే అవకాశం అయితే ఉంది. బీజిఎం, సాంగ్స్ అన్నీ ఓకే. ఇంక సినిమాలో రైటింగ్, డైరెక్షన్ కూడా ఓకే అని చెప్తాను. సినిమా గురించి ఎక్కువ మాడకుండా సింపుల్గా చెప్పాలంటే సినిమాను వెళ్ళి చూడండి. ఇంకా నాకైతే సినిమా ఓకే నచ్చింది. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే నా రేటింగ్ అయితే 3/5. ఛాంపియన్ సినిమా అయితే చూశాను మచ్చా. సినిమా చూసాక నాకైతే ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా రోషన్ యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నాకైతే ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. వైజయంతి ఫిలిమ్స్ వాళ్ళు మహానటి తర్వాత ఈ సినిమాతో మరొకసారి 1948లోకి తీసుకెళ్ళిపోయారు. చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్. రోషన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. పెళ్లి సందర్లో రోషన్ యాక్టింగ్ చాలా ఓవర్ యాక్షన్గా ఉంటే ఈ సినిమాను మాత్రం చాలా డీసెంట్గా చాలా బాగుంది. ఇంకా గిరగిర సాంగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మిగతా సాంగ్స్ నాకు పెద్దగా ఎక్కలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. హీరోయిన్ కొన్ని ఫ్రేమ్స్లో బాగాలేదు, నాకు అందుకో పెద్దగా నచ్చలేదు హీరోయిన్. ఇంకా వేరే విషయంలో నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే సినిమా నాకైతే ప్రొడక్షన్ వాల్యూస్ వేసినైతే నచ్చింది. ఈ సినిమా చూడాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి, ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సినిమా లెంత్ కొంచెం తగ్గుంటే ఇంకా బాగుండేది. నా రేటింగ్ అయితే 2/5. ఈ సినిమాని మాత్రం ఒకసారి వెళ్ళి చూసేయండి.